నమస్కారం. ఆంధ్రప్రదేశ్ చరిత్ర గురించి మాట్లాడుకుంటే మనకు ముందుగా గుర్తొచ్చేవి కోటలు, రాజులు, యుద్ధాలు. కాని కొన్ని కోటలు కేవలం రాతి గోడలతోనే ఆగిపోలేదు. వాటి వెనక అద్భుతమైన కళలు కూడా పుట్టాయి. మరి అలాంటి 2 కోటల వారసత్వంలోకి మనమిప్పుడు తొంగిచూద్దాం. అసలు ఆలోచిస్తే కోటలు అంటే ఏంటి? కేవలం రాళ్ళు, యుద్ధాలు జరిగిన గుర్తులు మాత్రమేనా? లేకపోతే ఆ గోడల మధ్యలో మనకు తెలియని ఎన్నో కళలు, సాంస్కృతిక కథలు కూడా ఉన్నాయా? ఆశ్చర్యంగా అనిపించచ్చు, కాని సమాధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. రండి తెలుసుకుందాం. సరే, మన ఈ అన్వేషణలో మనం వెళ్లబోయేది 2 ప్రదేశాలకు. ఒకటి కొండపల్లి, రెండోది బొబ్బిలి. చూడ్డానికి ఇవి కేవలం చారిత్రక కట్టడాల్లా కనిపించొచ్చు, కాని నిజానికి ఇవి సజీవ కళలకు, సజీవ కథలకు పుట్టినిళ్ళు. ముందుగా మన ప్రయాణం కొండపల్లితో మొదలుపెడదాం. చాలామందికి ఈ పేరు వినగానే బొమ్మలే గుర్తొస్తాయి. నిజమే, ఈ కోటను ఒక రకంగా చెప్పాలంటే బొమ్మల కోట అని కూడా పిలుస్తారు. ఒకానొకప్పుడు యుద్ధాలతో నిండిన ఈ ప్రాంతం ఇంత సున్నితమైన హస్తకళకు కేంద్రంగా ఎలా మారిందో చూద్దాం. అసలు ఈ కొండపల్లి కోట ఎక్కడుంది? ఇది కృష్ణా జిల్లాలో విజయవాడకు చాలా దగ్గర్లో ఉంది. చరిత్ర చూస్తే దీన్ని మొదటగా కట్టించింది ముసునూరి నాయకులు. ఈ కోట చరిత్రలో చాలా మార్పులు జరిగాయి. మొదట్లో ముసునూరి నాయకుల చేతిలో ఉండేది. కాని క్రీస్తు శకం 1370లో ఒక పెద్ద మార్పొచ్చింది. ఆ సమయంలో కొండవీటి రెడ్డిరాజులు ఈ కోటను స్వాధీనం చేసుకున్నారు. అదొక టర్నింగ్ పాయింట్. ఆ ఒక్క సంఘటనే ఈ కోట భవిష్యత్తును, దాని గుర్తింపును పూర్తిగా మార్చేసింది. అయితే అసలు మ్యాజిక్ ఇక్కడే మొదలవుతుంది. ఆ యుద్ధాలు, ఆ రాజ్యాల మార్పుల మధ్య, ఆ కోటగోడల బయట, వీటన్నింటికీ పూర్తి భిన్నంగా ఒక సున్నితమైన కళ పుట్టింది. అదే మనందరికీ తెలిసిన, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొండపల్లి బొమ్మలు. సరే, కొండపల్లి నుంచి ఇప్పుడు మనం బొబ్బిలికి వెళ్దాం. కొండపల్లి కథలో కళ, ప్రశాంతత ఉంటే, బొబ్బిలి కథ మాత్రం పూర్తి రివర్స్. ఇది వీరత్వం, సంఘర్షణ, మరి ఆ సంఘర్షణ నుంచే పుట్టిన సంగీతం గురించిన కథ. ఈ బొబ్బిలి కోట విజయనగరం జిల్లాలో ఉంది. దీని దాదాపు 17వ శతాబ్దం మధ్యలో కట్టారు. అంటే కొండపల్లి కోటతో పోల్చి చూస్తే ఇది కాస్త కొత్తదే అని చెప్పాలి. 1757 ఈ ఒక్క సంవత్సరం బొబ్బిలి చరిత్రను శాశ్వతంగా మార్చేసింది. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, ఆ సంవత్సరంలో జరిగిన బొబ్బిలి యుద్ధం తెలుగువాళ్ల చరిత్రలో ఒక మర్చిపోలేని ఘట్టం. ఒక పక్క బొబ్బిలి రాజులు, ఇంకొక పక్క విజయనగరం మహారాజులు. అది కేవలం ఒక యుద్ధం కాదు, వీరత్వానికి, పౌరుషానికి నిలువుటద్దంలా నిలిచిపోయింది ఆనాటి పోరాటం. కాని ఇక్కడే అసలు ట్విస్ట్. ఇంతటి భయంకరమైన యుద్ధం, వీరత్వం, సంఘర్షణ జరిగిన గడ్డమీద నుంచి ఒక మధురమైన నాదం పుట్టింది. అదే ప్రసిద్ధిగాంచిన బొబ్బిలి వీణ. ఒకసారి ఆలోచించండి, యుద్ధం నుండి సంగీతం పుట్టడం ఎంత గొప్ప విషయం కదా! మరి ఈ అద్భుతమైన వీణల్ని ఎవరు తయారుచేస్తారు? వారి వెనుక ఉన్నది గొల్లపల్లికి చెందిన సర్వసిద్ధి కళాకారులు. వారి చేతి నైపుణ్యం, ఆ వడ్రంగి పనితనమే బొబ్బిలి వీణకు అంతటి పేరు తెచ్చిపెట్టింది. ఆ వారసత్వం, వాళ్ల కళ ఈ రోజుకి కూడా కొనసాగుతూనే ఉంది. సరే, ఇప్పుడు కొండపల్లి, బొబ్బిలి ఈ 2 అద్భుతమైన కోటల కథలను ఒకసారి పక్కపక్కన పెట్టి చూద్దాం. వాటి దారులు వేరు, వాటి కథలు వేరు, కాని 2 మనకు ఒకే రకమైన వారసత్వాన్ని, ఒకే రకమైన స్ఫూర్తిని అందిస్తున్నాయి. చూడండి, కొండపల్లి చాలా పురాతనమైనది. ముసునూరి నాయకుల కాలం నాటిది. రెడ్డిరాజుల ఆక్రమణ అక్కడొక పెద్ద మార్పు. దాని సాంస్కృతిక వారసత్వం ఏంటి? కొండపల్లి బొమ్మలు. ఇక బొబ్బిలి విషయానికొస్తే ఇది 17వ శతాబ్దానికి చెందింది. బొబ్బిలి యుద్ధం దాని చరిత్రలో కీలక ఘట్టం. మరి దాని వారసత్వం? అద్భుతమైన బొబ్బిలి వీణ. దీని బట్టి మనకేమర్థమవుతోంది? చరిత్ర అది ఎలాంటిదైనా సరే, అది కళకు ఎన్నో రకాలుగా ప్రేరణగా నిలుస్తుంది కదా! నిజమే, ఆ కోటల గోడలు, అవి రాజుల గెలుపోటముల కథలు చెబుతాయి. కాని వాటి అసలైన వారసత్వం, వాటి ఆత్మ, అది ఆ కళాకారుల చేతుల్లోనే ఇప్పటికీ బ్రతికి ఉంది. ఇదంతా చూశాక ఒక్కసారి ఆలోచించండి. మన చుట్టూ ఉన్న ప్రదేశాల్లో, మన ఊళ్లలో ఇలాంటి దాగి ఉన్న కథలు, మరుగునపడిన కళలు ఇంకెన్నున్నాయో. వాటిని వెలికితీయాల్సిన అవసరం మనందరిపైనా ఉంది.
ఈ అన్వేషణ ఇక్కడితో ఆగిపోకూడదు. చంద్రగిరి కోట, దాని వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ అద్భుతమైన కోట ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉంది. అసలు ఇంత పెద్ద చారిత్రక కట్టడాన్ని కట్టింది ఎవరో? చరిత్ర ప్రకారం దీన్ని యాదవ నాయకులు నిర్మించారు. ఆ రోజుల్లో వీళ్ళు శక్తివంతమైన విజయనగర సామ్రాజ్యం కింద ఉండేవారు. ఈ కోట మూలాలు ఏకంగా 11వ శతాబ్దం నాటివి. కోట లోపల ముఖ్యంగా 2 కట్టడాలు మన దృష్టిని ఆకర్షిస్తాయి. అవే ప్రసిద్ధ రాజమహల్ అంటే రాజుగారి భవనం, ఇంకా రాణిమహల్. కాని ఈ భవనాల గురించి ఓ అద్భుతమైన విషయం ఉంది. అదేంటంటే ఇన్ని వందల ఏళ్లైనా ఇవి ఇప్పటికీ చెక్కు చెదరలేదు. అంటే ఎంతకాలంగా వీటిని ఇంత జాగ్రత్తగా కాపాడుతూ వస్తున్నారు? చెప్తే నమ్మరుగాని గత 300 సంవత్సరాలుగా వాళ్ల నిరంతర శ్రద్ధ, నిర్వహణకు ఇది ఒక గొప్ప ఉదాహరణ. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కోట శతాబ్దాల చరిత్రను మన కళ్ల ముందుంచుతుంది. ఇలాంటి చారిత్రక సంపదను భవిష్యత్ తరాల కోసం కాపాడ్డం మనందరి బాధ్యత కదా. రాళ్ళు నిజంగా మాట్లాడగలవా? పురాతన కోటగోడలు, ఆలయ స్తంభాలు మనకు తెలియని ఎన్నో రహస్యాలను చెప్పగలవా? సరే, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ వారసత్వంలోని 2 అద్భుతమైన కట్టడాల దగ్గరికి వెళ్దాం. వాటి వెనక దాగి ఉన్న కథలేంటో ఇప్పుడు చూద్దాం. ఇంట్రెస్టింగ్ ప్రశ్న కదూ? ఖచ్చితంగా చెప్పగలవు. ప్రతి శిల్పం, ప్రతి రాయి వాటిని చెక్కిన వారి నమ్మకాలని, వాళ్ల కళని, చివరికి వాళ్ల కలల్ని కూడా మనకు వినిపిస్తాయి. మనం కాస్త ఓపిగ్గా వినడానికి సిద్ధంగా ఉండాలి అంతే. పదండి, ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున ఉన్న 2 చారిత్రక ప్రదేశాలకు ఒక వర్చువల్ జర్నీ చేద్దాం. ఇందులో ఒకటి శక్తికి, పవర్కి సింబల్ అయితే, మరొకటి భక్తికి, అద్భుతమైన కళకు నిలువుటద్దం. ఇంకెందుకు ఆలస్యం? మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. మన ప్రయాణంలో ఫస్ట్ స్టాప్ పెన్నా నది ఒడ్డున గంభీరంగా నిలబడిన సిద్ధవటం కోట. వైఎస్సార్ కడప జిల్లాలో ఉన్న ఇది కేవలం రాళ్లతో కట్టిన కట్టడం కాదు. ఈ ప్రాంతపు ఆధ్యాత్మిక, సైనిక చరిత్రకు ఒకప్పుడు ఇదే సెంటర్ పాయింట్. ఈ కోట ఎంత పాతదో చూడండి. దీన్ని క్రీస్తు శకం 1303లో కట్టారు. అంటే సుమారు 700 సంవత్సరాల క్రితం. ఒక్కసారి ఆలోచించండి, ఈ రాతి గోడలు ఎన్ని సామ్రాజ్యాలను, ఎన్ని తరాల కథలను చూశాయో కదా. అప్పట్లో ఇది ఎంత పెద్దదో ఊహించండి. ఏకంగా 30 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అంటే ఆ రోజుల్లో ఇది ఎంతటి బలమైన, సేఫ్ అయిన కోటగా ఉండేదో ఈ ఒక్క నంబర్ మనకు చెప్పేస్తుంది. ఈ కోటలోకి ఎంటర్ అవ్వడానికి 2 మెయిన్ గేట్లున్నాయి. అవి ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్కి అద్భుతమైన ఉదాహరణలు. అవి కేవలం ఎంట్రన్స్లు కావు, ఆ కోట యొక్క పవర్ని, స్టైల్ని ప్రపంచానికి చూపించే ఆర్ట్ పీసెస్ లాంటివే. అయితే వీటన్నింటికన్నా సిద్ధవటం కోటకు ఒక స్పెషల్ ఐడెంటిటీ ఉంది. అదేంటంటే దీన్ని దక్షిణ కాశీకి ప్రవేశద్వారం అని పిలుస్తారు. అంటే నార్తులో ఉన్న పవిత్రమైన కాశీకి వెళ్లలేని వాళ్లు ఇక్కడి శివక్షేత్రాన్ని దర్శించుకునేవారు. అందుకే ఈ కోట ఒక మిలిటరీ బేస్గానే కాకుండా ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రానికి గేట్వేగా కూడా నిలిచింది. సరే, ఇప్పుడు సిద్ధవటం కోటలోని పవర్ నుండి మనం లేపాక్షిలోని ఆర్ట్ వరల్డ్లోకి అడుగుపెడదాం. అనంతపురం జిల్లాలో ఉన్న ఈ ప్రదేశం భక్తిని, కళని అద్భుతంగా మిక్స్ చేసిన ఒక అద్భుతం. అందుకే ఇది ప్రపంచవ్యాప్తంగా అంత ఫేమస్. ఇక్కడ మనం చరిత్రలో ఒక 200 ఏళ్లు ముందుకొచ్చేశాం. క్రీస్తు శకం 1530లో లేపాక్షిలోని వీరభద్ర ఆలయం కట్టబడింది. ఇది ఒకప్పుడు దక్షిణ భారతదేశాన్ని ఏలిన పవర్ఫుల్ విజయనగర సామ్రాజ్యపు కళా నైపుణ్యానికి ఒక పీక్ స్టేజ్ అని చెప్పొచ్చు. ఈ అద్భుతమైన ఆలయాన్ని కట్టించిందెవరో తెలుసా? రాజులు కాదు, విరూపానంద మరియు వీరన్న అనే 2 బ్రదర్స్. వీళ్ళు ఆ పవర్ఫుల్ విజయనగర సామ్రాజ్యంలో గవర్నర్లుగా పనిచేసేవారు. వాళ్ల భక్తి, ఆర్ట్ మీద వాళ్లకున్న ప్యాషన్ ఈ ఆలయం రూపంలో ఇప్పటికీ మనకు కనిపిస్తుంది. లేపాక్షి అనగానే అందరి మైండ్లోకి ఫస్ట్ వచ్చేది ఒక్కటే, ఒక సింగిల్ స్టోన్. అవును, ఒకే ఒక్క రాయిని ఒక అద్భుతంగా మలిచిన ప్రదేశమిది. మనుషుల టాలెంట్కి, క్రియేటివిటీకి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అసలు ఏంటది చూద్దాం. అదే ఇది లేపాక్షి బసవಣ್ణ. ప్రపంచంలోనే అతిపెద్ద మోనోలిథిక్ నంది విగ్రహం ఇది. అంటే ఒకే రాయిలో చెక్కిన విగ్రహం. దీని సైజు, దీనిమీదున్న డీటెయిలింగ్ చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. విజయనగర శిల్పుల స్కిల్కి ఇదొక శాంపుల్ మాత్రమే. ఇప్పటిదాకా మనం చూసిన ఈ 2 ప్రదేశాల కథలను ఒక్కసారి కలిపి చూద్దామా? ఒకటి చాలా పవర్ఫుల్ కోట,
ఇంకొకటి చాలా ప్రశాంతమైన ఆలయం. రెండూ ఒకే నేలపై పుట్టినా అవి చెప్పే కథలు మాత్రం చాలా వేరు. ఈ టేబుల్ చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. చూడండి, డిఫరెంట్ టైం పీరియడ్స్, డిఫరెంట్ లొకేషన్స్, ఇంకా చెప్పాలంటే కంప్లీట్గా డిఫరెంట్ పర్పస్. ఒకటి దేశాన్ని కాపాడానికి కడితే, ఇంకొకటి దేవుడి మీద భక్తితో కట్టారు. అయినా సరే ఈ రెండు ఆంధ్రప్రదేశ్ గొప్ప చరిత్రలో చాలా ముఖ్యమైన భాగాలు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, సిద్ధవటం పవర్ని చూపిస్తే లేపాక్షి క్రియేటివిటీని చూపిస్తుంది. ఒకే ప్రాంతం యొక్క చరిత్రలో ఇన్ని డిఫరెంట్ యాంగిల్స్ ఎలా ఉంటాయో చూపించడానికి ఇవి రెండు బెస్ట్ ఎగ్జాంపుల్స్. చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మన పూర్వీకులు రాళ్లలో చెక్కిన ఈ కథలు కేవలం గతాన్ని గుర్తుచేయడానికే కాదు, అవి మన భవిష్యత్తుకు కూడా ఒక మెసేజ్ ఇస్తున్నాయి. వాళ్ల కమిట్మెంట్, వాళ్ల స్కిల్ మనకు ఎప్పటికీ ఒక ఇన్స్పిరేషన్. ఈ గొప్ప వారసత్వాన్ని నెక్స్ట్ జనరేషన్స్కి అందించడం మనందరి బాధ్యత కదా.